పల్నాడు జిల్లాలో ఎన్నికల కౌంటింగ్ కి సర్వం సిద్ధం చేశారు అధికారులు. రేపు నర్సరావుపేట జేఎన్టీయూ కాలేజీలో కౌంటింగ్ జరగనుంది. విధుల్లో 700 మంది సిబ్బంది పాల్గొనున్నారు. దీంతో జేఎన్టీయూ పరిసరాల్లో మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. మొత్తం 14 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేయగా ఒక్కో కౌంటింగ్ కేంద్రానికి 15 మంది సిబ్బందిని కేటాయించారు. నర్సరావుపేట నియోజకవర్గంలో 243 పోలింగ్ బూతులు, 14 టేబుళ్లు, 18 రౌండ్లలో కౌంటింగ్ జరగనుంది. చిలకలూరుపేట నియోజకవర్గంలో 241 పోలింగ్ బూతులు, 18 కౌంటింగ్ రౌండ్లు, 14 టేబుళ్ల ద్వారా పెదకూరుపాడు నియోజకవర్గంలో 266 పోలింగ్ బూతులు, 19 కౌంటింగ్ రౌండ్లు, సత్తినపల్లి నియోజకవర్గంలో 272 పోలింగ్ బూతులు, 20 కౌంటింగ్ రౌండ్లు, వినుకొండ నియోజకవర్గంలో 299 పోలింగ్ బూతులు, 22 కౌంటింగ్ రౌండ్లు, మాచల నియోజకవర్గంలో 299 పోలింగ్ బూతులు, 22 కౌంటింగ్ రౌండ్లు, గురిజాల నియోజకవర్గంలో 304 పోలింగ్ బూతులు, 22 కౌంటింగ్ రౌండ్లు జరగనున్నాయి. జిల్లాలో మొదటిగా చిలకలూరుపేట ఫలితం రానుండగా చివరిగా గురిజాల ఫలితం వెలువడనుంది. మళ్ళీ దానికి చివరిలో వీవీప్యాట్ కౌంటింగ్ చేయాలి. ప్రైవేట్ కాలేజెస్ మళ్ళీ దానికి చివరిలో వీవీప్యాట్ కౌంటింగ్ చేయాలి.